సో గైస్, టుడేస్ టాపిక్ ఈజ్ సెక్స్ ఇన్ యర్ మైండ్. జరుగుతున్నది జగన్ నాటకం కాదు, జరుగుతున్నది హార్మోన్స్ నాటకం. హార్మోన్స్ రెచ్చిపోయినప్పుడు వచ్చేదే కామం, కానీ ఆ కామానికి మనం పెట్టుకున్న పేరు ప్రేమ. అలాగే హార్మోన్స్ అలసిపోయినప్పుడు వచ్చేది విరక్తి, ఆ విరక్తి పేరే బ్రేకప్ అండ్ డివర్స్. సో మనల్ని నడిపిస్తుంది భగవంతుడు కాదు, బాడీలోని హార్మోన్స్. సింపుల్ గా చెప్పాలంటే హార్మోన్స్ తో సంబంధం లేకుండా మీ జీవితంలో ఒక్క సెకను కూడా ముందుకు సాగదు. సో హార్మోన్ అనే పదానికి గ్రీక్ భాషలో అర్థం చలనం కలిగించడం. 1958 వరకు మనకి తెలిసిన హార్మోన్స్ కేవలం 20 మాత్రమే. బట్ సరిగ్గా టోటల్ గా ఎన్ననేది మాత్రం ఎవరికి తెలియదు. సపోజ్ 80 ఉండొచ్చు, 100 ఉండొచ్చు, ఎవరికి తెలియదు. ఎందుకంటే ఎప్పటికప్పుడు కొత్తవి తెలుస్తూనే ఉన్నాయి. ఇవి శరీరంలో అనేక చోట్ల నుంచి పుట్టుకొస్తాయి. అవి పుట్టించే గ్రంథులు సైజులో చిన్నవైనా మన హ్యాపీనెస్, వెల్ఫేర్ మొత్తం వీటిపైనే ఆధారపడి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, పిట్యూటరీ గ్లాండ్ నే తీసుకుంటే ఇది మన మెదడులో నేరుగా కళ్ళ లోతులో ఉంటుంది. అది ఉడికిన చిక్కుడు గిన్నంత మాత్రమే ఉంటుంది, బట్ దాని ఎఫెక్ట్ మాత్రం సూటిగా అంతు పట్టినట్టుగా ఉంటుంది. అందుకే పిట్యూటరీ గ్లాండ్ ని మాస్టర్ గ్లాండ్ అని అంటారు. ఎందుకంటే మీరు సెక్స్ చేస్తున్నప్పుడు మీ ఆనందానికి కారణం ఈ చిక్కుడు గింజే. అలాగే మీరు తీవ్రంగా వ్యాయామం చేస్తున్నప్పుడు ఈ గ్రంథి మీ బ్లడ్ లో ఎండార్ఫిన్ రిలీజ్ చేస్తుంది. అందుకే రన్నింగ్ చేస్తున్నప్పుడు విపరీతమైన ఆనందం వస్తుంది. దీన్నే రన్నర్స్ హై అంటారు. అలాగే మీరు తింటున్నప్పుడు కూడా ఈ కెమికల్ రిలీజ్ అయ్యి ఒక ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఈ గ్రంథికి గంజాయి రకం మందుతో కూడా సంబంధం ఉంది. అలాగే పెరుగుదల హార్మోన్ ఈస్ట్రోజోన్, టెస్టోస్టెరాన్, ఆక్సిటోసిన్, అడ్రినల్ ఇంకా మరెన్నో హార్మోన్స్ ని సిద్ధం చేస్తుంది. అలాగే మీకు హగ్ హార్మోన్ కోసం తెలుసా? అదే ఆక్సిటోసిన్ గురించి. దీని పనితీరు చాలా విచిత్రంగా, అంతే క్రమ పద్ధతిగా ఉంటుంది. దీని ప్రభావం అంతే విచిత్రంగా ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బేబీ పుడుతున్న టైంలో తల్లి గర్భాశయం కదిలే తీరును పెంచుతుంది అండ్ తల్లిలో చనుబాలు తయారవడంలో ఇది కీ రోల్ ప్లే చేస్తుంది. అలాగే ఎదుటి మనిషి ముఖాలను గుర్తించడంలో, ప్రేమ, రిలేషన్ వంటి భావాలు పుట్టించడంలో ఇది చాలా హెల్ప్ చేస్తుంది. సో దీని గురించి ఇంకా తెలుసుకోవడానికి సైంటిస్టులు ఎలుకలకు ఆక్సిటోసిన్ ఇచ్చారు. అప్పుడు ఒక భయంకరమైన విషయం బయటపడింది. ఎలుకలు తమవి కాని పిల్లల కోసం కూడా కొంత ప్లేస్ ఏర్పాటు చేసి వాటిని బుజ్జగించడం మొదలు పెట్టాయి. నేను ఇప్పుడు చెప్పే లోతైన విషయం మీకు అర్థమవుతుందా? మీ పిల్లలపై ప్రేమను చూపించడం, వాళ్ళ కోసం ప్రేయింబవులు కష్టపడి డబ్బు సంపాదించడం అనేది కేవలం మీలో పుట్టే ఆక్సిటోసిన్ అనే హార్మోన్ ప్రభావం. అది ఏమాత్రమైనా కొంచెం ఎక్కువైతే మీ మదర్ నిన్నే కాదు, ఈ పక్కింటి పిల్లవాడిని కూడా అదే విధంగా చూస్తుంది. అంటే మన కుళ్ళు, మన ప్రేమ, మన ఆప్యాయతలు, మన స్వార్థాలు కేవలం ఆక్సిటోసిన్ ఒక హార్మోన్ క్రమ పద్ధతిలో ఉండడం వల్లే. సో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఈజ్, తప్పు మనిషిది కాదు, ఆక్సిటోసిన్ అనే హార్మోన్ది. ఇంకా చెప్పాలంటే ఒక కాళ్ళు చేతులు లేని వాడికి మీరు కొంత దయ చూపి కొంత మనీ సాయం చేశారనుకుందాం. ఇక్కడ తన ఆనందం కోసం మీరు హెల్ప్ చేయలేదు, అక్కడ కేవలం మీ ఆనందం కోసం మాత్రమే చేశారు. అది ఎలా అంటే, అతని దీన పరిస్థితి చూడగానే మీ జాలి గుండె గాయపడింది. ఆ గాయపడినప్పుడు మీలో ఆనందం పుట్టించడానికి ఆక్సిటోసిన్ అనే హార్మోన్ కి గండిపడి మీలో బాధపడే హార్మోన్ రిలీజ్ అయింది. సో ఇప్పుడు మీరు ఆ బాధ నుంచి తప్పించుకోవడానికి, ఆక్సిటోసిన్ రిలీజ్ అవ్వటానికి మీరు అతనికి సాయం చేస్తారు. సో ఇప్పుడు మీరు సాయం చేసింది అది పక్కవాడికి కాదు, మీలో ఆనందం కలిగించే హార్మోన్స్ కోసం మీకు మీరే సాయం చేసుకుంటున్నారు. సేమ్ లవ్ అండ్ సెక్స్ కూడా ఇంతే. మీరెప్పుడు ఎవరిని లవ్ చేయరు, అలాగే సెక్స్ కూడా చేయరు. మిమ్మల్ని మీరే లవ్ చేసుకుంటారు, మిమ్మల్ని మీరే సెక్స్ చేసుకుంటారు. మీ పార్ట్నర్ అనేవాళ్ళు కేవలం ఒక సాధన మాత్రమే. సో జరుగుతున్నది జగన్ నాటకం కాదు, జరుగుతున్నంత హార్మోన్స్ నాటకం.